signal are highly correlated with each other. The successive samples of the signal are highly correlated with each other. This is because any signal does not change fast. It means the value of present sample to next sample does not differ by a large amount. Whenever these samples are encoded by PCM, the resultant encoded data contains redundant information. It is shown in below figure. So in the above figure, in the previous slide, samples at 4 seconds, 5 seconds and 6 seconds carries the same information, and these are encoded by 101. These three carries the same information. It is referred as redundancy. This redundancy can be reduced by using the differential pulse code modulation. This redundancy can be reduced by using the differential పల్స్ కోడ్ మాడ్యులేషన్ అనమాట. రిడెండెన్సీ అంటే ఏం లేదమ్మా, ఒకసారి చూడండి మీరు స్లైడ్ 3లో చూడండి. ఓకే, 4 సెకండ్స్ దగ్గర, 5 సెకండ్స్ దగ్గర, 6 సెకండ్స్ దగ్గర చూడండి. వాట్ ఈస్, సో దట్ ఈస్ 101. ఓకే, 4 సెకండ్స్ దగ్గర, 5 సెకండ్స్ దగ్గర, 6 సెకండ్స్ దగ్గర కూడా మనకు వ్యయం వస్తుంది 101 వస్తుంది మేడం. అదే డేటా అనేది రిపీటెడ్గా అయింది. డేటాని రిపీట్ కావడం ఏమంటామంటే, మనము డేటా 4 సెకండ్స్ దగ్గర, 5 సెకండ్స్ దగ్గర, 6 సెకండ్స్ దగ్గర రిపీట్ కావడమే డేటా రిడెండెన్సీ. దిస్ డేటా రిడెండెన్సీ కెన్ బి రెడ్యూస్డ్ బై ది వాట్, డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ అన్నమాట. సో సిగ్నల్లో ద సక్సెసివ్ శాంపుల్స్ ఆఫ్ ద సిగ్నల్ ఆర్ హైలీ కోరిలేటెడ్ విత్ ఈచ్ అదర్. అంటే పక్కపక్క శాంపుల్స్ ఉంటాయి కదా మనకు, ఆ శాంపుల్స్ ఒకదానికొకటి కోరిలేషన్స్ ఉంటాయి అన్నమాట. సో సిగ్నల్ అనేది అంత ఫాస్ట్గా చేంజ్ కాదనమాట. సో ఇట్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ ద ప్రజెంట్ శాంపుల్ టు నెక్స్ట్ శాంపుల్ డస్ నాట్ డిఫర్ బై ఏ లార్జ్ అమౌంట్. సో మనకు ఫోర్త్ సెకండ్ దగ్గర, 5th సెకండ్ దగ్గర అండ్ 6th సెకండ్ దగ్గర కూడా మనకు వాల్యూ ఎంత వచ్చింది, 101 వచ్చింది అనమాట. అంటే రిపీటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రిపీటెడ్ బైనరీ ఇన్ఫర్మేషన్ మనం ఏమంటామంటే రిడెండెన్సీ అనమాట. ఈ రిడెండెన్సీని ఎలా ఎలిమినేట్ చేస్తామంటే, ఈ రిడెండెన్సీని మనము డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ ద్వారా మనం ఎలిమినేట్ చేస్తాము. ఓకే, సో ఇఫ్ దిస్ రిడెండెన్సీ is reduced, then overall bit rate will decrease and number of bits required to transmit one sample will be reduced. This type of digital pulse modulation technique is known as differential pulse code modulation. This type of digital pulse modulation scheme is known as differential pulse code modulation. So మనకు redundancy తగ్గిపోయింది అనుకోండి, బిట్ రేట్ కూడా తగ్గిపోతుంది అనమాట. బిట్ రేట్ తగ్గిపోతుంది, నెంబర్ ఆఫ్ బిట్స్ రిక్వైర్డ్ టు ట్రాన్స్మిట్ వన్ శాంపుల్ విల్ బి రెడ్యూస్డ్. అంటే ఒక శాంపుల్ను ఒక శాంపుల్ అండ్ నెంబర్ ఆఫ్ బిట్స్ రిక్వైర్డ్ టు ట్రాన్స్మిట్ వన్ శాంపుల్. ఓకే, ఒక శాంపుల్ ట్రాన్స్మిట్ చేయడానికి అవసరమయ్యే బిట్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. అంటే రిడెండెన్సీ తగ్గిపోతే బిట్ రేట్ తగ్గిపోతుంది, ప్లస్ మళ్ళీ ఏమైపోతుంది, ఒక శాంపుల్ను ట్రాన్స్మిట్ చేయడానికి అవసరమయ్యే బిట్స్ కూడా తగ్గిపోతుంది అనమాట. దీస్ 3 ఆర్ ద అడ్వాంటేజెస్ ఇన్ కేస్ ఆఫ్ ద differential pulse code modulation when compared to the pulse code modulation. అది పల్స్ కోడ్ మాడ్యులేషన్ కు డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ కు తేడా ఏంటంటే ఇదన్నమాట. సో DPCM ట్రాన్స్మిటర్. సో మనకు డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ ట్రాన్స్మిటర్ అనమాట. డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ చూడండి ఏముంటాయి, శాంపుల్డ్ ఇన్పుట్ M(n), కంపారేటర్, ఓకే, E(n), క్వాంటైజర్, EQ(n), ఎన్కోడర్. ఇక్కడ కింద చూడండి ప్రిడిక్షన్ ఫిల్టర్, సమ్మరీ ఒకటి యూజ్ చేసాము, M(n), MQ(n), DPCM వేవ్. దిస్ ఈస్ ద DPCM transmitter. In DPCM, to reduce redundant information and to achieve more compression, only the difference between successive samples are transmitted. So in differential pulse code modulation ఏం చేస్తా అంటే ఆ రిడెండెంట్ ఇన్ఫర్మేషన్ రెడ్యూస్ చేయడం కోసము అండ్ టు అచీవ్ మోర్ కంప్రెషన్, అంటే ఎక్కువగా మనము
కంప్రెషన్ అచీవ్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ఫుల్ శాంపుల్స్ ఆర్ ట్రాన్స్మిట్ చేస్తామన్నమాట. సో DPCM mainly works on what? Prediction principle. The values of present sample is predicted from the past sample. The values of present sample is predicted from the past samples. The prediction may or may not be exact, but it is very close to the actual sample value. The error signal is obtained by taking the difference between the input sample signal and the predicted signal అన్నమాట. ఈ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ అనేది మెయిన్గా దేని మీద ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి వర్క్ చేస్తుందంటే ప్రిడిక్షన్ ప్రిన్సిపల్ అనమాట. సో వాట్ ఈస్ ప్రిడిక్షన్ ప్రిన్సిపల్ అంటే ద వాల్యూ ఆఫ్ ప్రజెంట్ శాంపుల్ ఈస్ ప్రిడిక్టెడ్ ఫ్రమ్ ద పాస్ట్ శాంపుల్స్. ప్రజెంట్ శాంపుల్ వాల్యూ దేని మీద డిపెండెంట్ ఉంది? పాస్ట్ శాంపుల్స్ వాల్యూ మీద డిపెండెంట్ అది. ద ప్రిడిక్షన్ మే ఆర్ మే నాట్ బి ఎగ్జాక్ట్, బట్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద యాక్చువల్ శాంపుల్ వాల్యూ. ఓకే, ఎర్రర్ సిగ్నల్ మనకి ఎలా వస్తుంది? ప్రీవియస్ స్లైడ్లో చూడండి, E(NTS) అంటే M(NTS) మైనస్ M(NTS). M(NTS) అంటే ఏంది? ఇన్పుట్ శాంపుల్డ్ సిగ్నల్ అని. M(NTS) అంటే ఏంది? ప్రిడిక్టెడ్ శాంపుల్డ్ సిగ్నల్ అని. ఓకే, సో దట్ ఈస్ ద ఈక్వేషన్ 1. ద ప్రిడిక్టెడ్ వాల్యూ ఈజ్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ ఏ ప్రిడిక్షన్ ఫిల్టర్. మనకు ప్రీవియస్ స్లైడ్లో చూడండి ఏముంది? ప్రిడిక్షన్ ఫిల్టర్ ఉందా లేదా? సో దట్ ఈస్ the predicted value is produced using a prediction filter. The quantizer output E suffix Q of NTS and previous prediction is added and is given to the input of prediction filter. So the quantizer output previous prediction is added and is given to the input of prediction filter. అంటే ఏమి ఇస్తున్నాడు? MQ of NTS ఇస్తున్నాడు. MQ of NTS దేనికి ఇస్తున్నాడు? ప్రిడిక్షన్ ఫిల్టర్ ఇన్పుట్గా ఇస్తున్నాడు అనమాట. ఇట్ ఈస్ డినోటెడ్ బై MQ of NTS. చూడండి, దిస్ మేక్స్ ప్రిడిక్షన్ ఈజ్ క్లోజర్ టు ద యాక్చువల్ శాంపుల్ వాల్యూ. సో ద EQ of NTS ఈజ్ వెరీ స్మాల్ అండ్ ఎన్కోడెడ్ బై యూజింగ్ స్మాల్ నెంబర్ ఆఫ్ బిట్స్. సో ఎర్రర్ అంటే ఏం చెప్పాను మీకు? చాలాసార్లు చెప్పాను. వాట్ ఈస్ ఎర్రర్? ఇన్పుట్ మైనస్ అవుట్పుట్. ఓకే, E(NTS) ఈజ్ ఈక్వల్ టు M(NTS) మైనస్ M(NTS). అది ఎట్లా వచ్చిందంటే మీరు డయాగ్రామ్ చూడండి. E(NTS) ఎక్కడుంది? కంపారేటర్ అవుట్పుట్ దగ్గర ఉంది చూడు, E(NTS). M(NTS) అంటే ఏంది? శాంపుల్డ్ ఇన్పుట్ అని. M(NTS) అంటే ఏంది? ప్రిడిక్షన్ ఫిల్టర్ అవుట్పుట్. ఓకే, ఒకసారి క్వాంటైజర్ అవుట్పుట్ చూడండి. ద క్వాంటైజర్ అవుట్పుట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ EQ of NTS ఈజ్ ఈక్వల్ టు E(NTS) ప్లస్ QE of NTS. ఓకే, MQ of NTS ఈజ్ ఈక్వల్ టు M(NTS) ప్లస్ ఓకే క్వాంటైజర్ MQ of NTS ఈజ్ ఈక్వల్ టు M(NTS) ప్లస్ EQ of NTS. సో మనకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే QE of NTS, quantized error output, that is EQ of NTS minus E(NTS) అని. సో ఫస్ట్ ఈక్వేషన్ ఉంది చూడండి, EQ of NTS minus E(NTS) ఈజ్ ఈక్వల్ టు QE of NTS అనమాట యాక్చువల్గా. సో దాన్ని ఎలా రాసినాడంటే E(NTS)ను రైట్ సైడ్ పంపించుకున్నాడు, రైట్ హ్యాండ్ సైడ్. అప్పుడు ఏమైపోతుందంటే EQ of NTS ఈజ్ ఈక్వల్ టు E(NTS) ప్లస్ QE of NTS. సో మనకి MQ of NTS ఈజ్ ఈక్వల్ టు ఏం రాశాడు? MQ of NTS ఈజ్ ఈక్వల్ టు M(NTS) ప్లస్ EQ of NTS. ఇప్పుడు EQ of NTSను ప్లేస్ చేశాడు. అప్పుడు మనకేం వస్తుంది? M(NTS) ప్లస్ సో E(NTS) ప్లస్ QE of NTS. సో M(NTS) ప్లస్ సో E(NTS) అంటే ఏంది? మనకు ఇందాక ఫిగర్లో చెప్పాను. ఓకే, వాట్ ఈస్ M(NTS) మైనస్ M(NTS) ప్లస్ QE of NTS. ఈక్వేషన్ 2 చూడండి, ఆ M(NTS) ప్లస్ M(NTS) మైనస్
మైనస్ ఎం క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్ ఆ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఈక్వేషన్ 2 చూడండి ఏమొచ్చింది, పైన ఈక్వేషన్లో రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే మనకు ఈక్వేషన్ 2 వచ్చింది. దట్ ఈస్ ఎంక్యూ ఆఫ్ ఎన్టీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఆఫ్ ఎన్టీఎస్ ప్లస్ క్యూఈ ఆఫ్ ఎన్టీఎస్. సో ఈ ఈక్వేషన్ అంతా దేని ద్వారా రాసుకున్నాడంటే మనకు సర్క్యూట్ డయాగ్రామ్ ద్వారా రాసుకున్నాడు అనమాట. ఓకే, మీకు కావాల్సిన స్లైడ్లో చూడండి. ఎంక్యూ ఆఫ్ ఎన్టీఎస్ అంటే ఏం చెప్పాను. సో ఇది ఎంక్యూ ఆఫ్ ఎన్టీఎస్ అంటే ఎంక్యూ ఆఫ్ ఎన్టీఎస్ అంటే ఏం చెప్పాను. సో ఈ సమ్మర్కు ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్ ప్లస్ ఎం క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్ అనమాట. ఫిగర్ 34లో చూడండి. ఓకే, ప్రిడిక్షన్ ఫిల్టర్ అవుట్పుట్ ఏది, ఎంక్యూ ఆఫ్ ఎన్టీఎస్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ క్వాంటైజర్ అవుట్పుట్ ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్ ప్లస్ ఇక్కడ ప్రిడిక్షన్ ఫిల్టర్ ఎం క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్. ఓకే, దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేశాడు. సో the quantized version of the signal is the sum of original sample value and the quantization error. అంటే that is equation 2 is explained. What is MQ of NTS అంటే ఇది quantized version of the signal that is equal to the sum of original sample value అంటే M of NTS and quantization error అంటే QE of NTS. క్వాంటైజేషన్ ఎర్రర్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. మనకు క్వాంటైజేషన్ ఎర్రర్ అనేది పాజిటివ్ అయినా ఉండొచ్చు లేకపోతే నెగిటివ్ అయినా ఉండొచ్చు. ఈక్వేషన్ 2 అనేది డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద ప్రిడిక్షన్ ఫిల్టర్. సో ఈక్వేషన్ 2 అనేది ప్రిడిక్షన్ ఫిల్టర్ మీద డిపెండ్ కాదనమాట. క్లియర్? నేను ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్పాను? సో పాజిటివ్ డెల్టా అయితే పాజిటివ్ ఇన్ కేస్ ఆఫ్ డెల్టా మాడ్యులేషన్లో పాజిటివ్ డెల్టా అయితే ఏం చెప్పాను, బైనరీ 1 ట్రాన్స్మిట్ అవుతుంది. మైనస్ డెల్టా నెగిటివ్ డెల్టా అయితే ఏమని చెప్పాను, బైనరీ 0ను ట్రాన్స్మిట్ చేస్తాము అని చెప్పాడు. సేమ్ లైక్ దట్. ఒకసారి చూడండి, డిపిఎం ట్రాన్స్మిటర్ అయిపోయింది, డిపిసిఎం రిసీవర్ చూడండి. అంటే ఓకే, డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ రిసీవర్. వాట్ ఈస్ చూడండి, రిసీవర్లో ఏమేమి ఉంటాయి ఇక్కడ, DPCM సిగ్నల్ ఇన్పుట్, డీకోడర్. మనం మీకు ఒకటే గుర్తు, ఇన్పుట్ సైడ్ ఏముంటాయి, ఎన్కోడర్ ఉంటుంది. అవుట్పుట్ సైడ్కి వచ్చాక మనకి ఏముంటుంది, డీకోడర్ ఉంటుంది. ఓకే, దాని డీకోడర్ అవుట్పుట్ ఉంది ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్. ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్ దేనికి ఇస్తున్నాము, సమ్మర్కి ఇస్తున్నాం. అది సింబల్ వచ్చేసి సమ్మర్, మాది సమ్మేషన్ ఉంటుంది కదా. ఓకే, ప్రిడిక్షన్ ఫిల్టర్ అవుట్పుట్ ఏంది, ఎం క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్. ఆ రెండు కలిసి మనము సమ్మర్కి ఇస్తున్నాం. సో వాట్ ఈస్ ద అవుట్పుట్, ఎంక్యూ ఆఫ్ ఎన్టీఎస్. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైపోవాలి వాట్ ఈస్ ఎంక్యూ ఆఫ్ ఎన్టీఎస్ అంటే ఎంక్యూ ఆఫ్ ఎన్టీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్ ప్లస్ ఎం క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్. కావాల్సింటే ప్రీవియస్ స్లైడ్లో చూడండి నేనేం చెప్పాను, ఎంక్యూ ఆఫ్ ఎన్టీఎస్ ఈజ్ ఈక్వల్ టు చూడండి పైన ఈక్వేషన్ చూడండి, పైన ఈక్వేషన్ దానికన్నా సెకండ్ ఈక్వేషన్ చూడండి, ఎంక్యూ ఆఫ్ ఎన్టీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎం క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్ ప్లస్ ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్. అదే కదా, చూడండి ఇక్కడ చూడండి, ఎంక్యూ ఆఫ్ ఎన్టీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ ఆఫ్ ఎన్టీఎస్ ప్లస్ ఎం క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్. ఓకే, దిస్ ఈజ్ ద DPCM receiver. The decoder first reconstruct the quantized error signal from incoming binary signal. సో డీకోడర్ ఏం చేస్తుందంటే రీకన్స్ట్రక్ట్ చేస్తుంది. అంటే రీకన్స్ట్రక్ట్ అంటే వన్స్ అగైన్ క్వాంటైజ్డ్ ఎర్రర్ సిగ్నల్ను గెట్ బ్యాక్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ రీకన్స్ట్రక్ట్ ఒరిజినల్ the decoder first reconstruct the quantized error signal from the incoming binary signal అనమాట. సో DPCM సిగ్నల్ ఇన్పుట్ అనేది అక్కడ ఇన్కమింగ్ బైనరీ సిగ్నల్ అనమాట. సో ద ప్రిడిక్షన్ ఫిల్టర్ అవుట్పుట్ అండ్ ద క్వాంటైజ్డ్ ఎర్రర్ సిగ్నల్ ఆర్ సమ్డ్ అప్ టు గివ్ ద క్వాంటైజ్డ్ వర్షన్ ఆఫ్ ద ఒరిజినల్ సిగ్నల్. సో ఇది అనమాట ప్రిడిక్షన్ ఫిల్టర్ అవుట్పుట్ ప్లస్ క్వాంటైజ్డ్ ఎర్రర్ సిగ్నల్. ఆ రెండు those two are summed up to give the quantized version of the original signal. సో ఆ రెండు సమ్ అయిపోయి మనకు క్వాంటైజ్డ్ వర్షన్ ఆఫ్ ద ఒరిజినల్ సిగ్నల్ అనేది వస్తుంది అనమాట. లాస్ట్ చూడండి, thus the signal at the receiver differs from the actual signal by quantization error which is introduced permanently in the reconstructed signal. So signal at the receiver differs from the actual signal by quantization error. So
క్వాంటైజేషన్ ఎర్రర్ అనేది పర్మనెంట్గా రీకన్స్ట్రక్టెడ్ సిగ్నల్లో ఇంట్రడ్యూస్ అయిపోతుంది అని చెప్తున్నాడు. ఓకే, దట్ ఈస్ ద DPCM రిసీవర్. ఇక్కడ చూడండి, సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇన్ కేస్ ఆఫ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. సో దాన్ని మనం ఏమనొచ్చు అంటే ప్రాసెసింగ్ గెయిన్ అయినా అనొచ్చు, ప్రిడిక్షన్ గెయిన్ అయినా అనొచ్చు అనమాట. సో సిగ్నల్ టు నాయిస్ రేషియో అనే కూడా మనకు సిలబస్లో ఎలా ఉందంటే ప్రాసెసింగ్ గెయిన్ అని ఉందన్నమాట. సో వాట్ ఈస్ ప్రాసెసింగ్ గెయిన్? గెయిన్ అంటే ఏం చెప్పాను, మామూలుగా ఇక్కడ మనకు కమ్యూనికేషన్లో వచ్చేసరికి మనం ఎలా తీసుకోవాలి, సిగ్నల్ టు నాయిస్ రేషియో రూపంలోనే మనం తీసుకోవాలి. సో ద అవుట్పుట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆఫ్ DPCM system is given by mean square value of the signal to mean square value of noise. So S by N, capital S by capital N is equal to, so sigma square M by sigma square Q, that is the sigma symbol. So sigma square M is the variance of the input signal, sigma square Q is the variance of the quantization error, Q of NTS. సో ఈక్వేషన్ 1ను ఎలా రాశాడు, ఇప్పుడు ఈక్వేషన్ 2 చెప్తున్నా చూడండి. ఈక్వేషన్ 1ను ఎలా రాశాడంటే మల్టిప్లై అండ్ డివైడెడ్ బై సిగ్మా, సో సిగ్మా స్క్వేర్ E అనమాట. వాట్ ఈజ్ సిగ్మా స్క్వేర్? ఓకే, పైన మల్టిప్లికేషన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఏం ప్లే చేశాడు, సిగ్మా స్క్వేర్ E అనమాట. సో ఈక్వేషన్ 3 చూడండి, సిగ్మా స్క్వేర్ E అంటే ఏంది, వేరియన్స్ ఆఫ్ ద ప్రిడిక్షన్ ఎర్రర్ E ఆఫ్ NTS. సో S by N ఈజ్ ఈక్వల్ టు G సఫిక్స్ P, S by N సఫిక్స్ Q. సో GP అంటే ఏంది మనకు ప్రాసెసింగ్ గెయిన్. సో S by N ఇంటూ Q అంటే ఏంది మనకు, దట్ ఈస్ ద సిగ్నల్ టు క్వాంటైజేషన్ నాయిస్ రేషియో. ఓకేనా, ఈక్వేషన్ 1 వేరు, ఓకే, ఈక్వేషన్ 4 వేరు. ఈక్వేషన్ 1 అంటే ఏంది, ద అవుట్పుట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆఫ్ DPCM అంటే ఎంటైర్ డిఫరెన్షియల్, ఓకే, ఎంటైర్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ సిస్టమ్కు అది సిగ్నల్ టు నాయిస్ రేషియో అనమాట. ఇక్కడ ఈక్వేషన్ 4 ఏంది, S by N అంటే సిగ్నల్ టు క్వాంటైజేషన్ నాయిస్ రేషియో జస్ట్, ఓకే, దట్ ఈస్ sigma square E by sigma square Q, okay, where GP is the processing gain produced by the differential quantization scheme. GP అంటే ఏంది, sigma square M by sigma square E. సో ఫస్ట్ ఈక్వేషన్ ఎలా రాసుకున్నా అంటే సిగ్మా స్క్వేర్ M by సిగ్మా స్క్వేర్ Qని ఎలా రాసుకున్నా అంటే సిగ్మా స్క్వేర్ M by సిగ్మా స్క్వేర్ E ఇంటూ సిగ్మా స్క్వేర్ E బై సిగ్మా స్క్వేర్ Q అని రాసుకున్నాడు. సిగ్మా స్క్వేర్ M బై సిగ్మా స్క్వేర్ E అంటే ఏంది, మనకు కావాల్సిన ప్రాసెసింగ్ గెయిన్, మరియు అది సిగ్మా స్క్వేర్ E బై సిగ్మా స్క్వేర్ Q అంటే ఏంది, సో దట్ ఈస్ ద సిగ్నల్ టు క్వాంటైజేషన్ నాయిస్ రేషియో, దట్ ఈస్ ద ఈక్వేషన్ 4 అనమాట. సో మీకు ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సినది సిగ్నల్ టు నాయిస్ రేషియో ఆఫ్ DPCM ఈజ్ ఈక్వల్ టు ప్రాసెసింగ్ గెయిన్, product of processing gain and signal to quantization noise ratio. చూడండి, నెక్స్ట్ చూడండి, అడాప్టివ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ చూడండి. సో మీకు ఇప్పుడు డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ చెప్పాను. అడాప్టివ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ యూజెస్ adaptive prediction and adaptive quantization. These can be implemented by forward estimation or backward estimation. So adaptive differential pulse code modulation అంటే ఏంది, adaptive differential pulse code modulation adaptive prediction adaptive quantization యూజ్ చేసుకుంటుంది. సో దీస్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ బై ఫార్వర్డ్ ఎస్టిమేషన్ టెక్నిక్ లేదా బ్యాక్వర్డ్ ఎస్టిమేషన్ టెక్నిక్. అడాప్టివ్ క్వాంటైజేషన్ విత్ ఫార్వర్డ్ ఎస్టిమేషన్ ఫస్ట్ చూడండి. అడాప్టివ్ క్వాంటైజేషన్ విత్ ఫార్వర్డ్ ఎస్టిమేషన్, ద ప్రజెంట్ శాంపుల్ ఈజ్ ప్రిడిక్టెడ్ ఫ్రమ్ ద అన్క్వాంటైజ్డ్ శాంపుల్ ఆఫ్ ద ఇన్పుట్. సో ప్రజెంట్ శాంపుల్ ప్రిడిక్టెడ్ అంటే మనం
ఫైండ్ అవుట్ చేయడం అనమాట, ఊహించడం. ఓకే, ద ప్రజెంట్ శాంపుల్ ఈజ్ ప్రిడిక్టెడ్ ఫ్రమ్ అన్క్వాంటైజ్డ్ శాంపుల్ ఆఫ్ ద ఇన్పుట్. ప్రజెంట్ శాంపుల్ మనం ఎలా ఊహిస్తామంటే దట్ ఈస్ ఫ్రమ్ ద అన్క్వాంటైజ్డ్ శాంపుల్ ఆఫ్ ద ఇన్పుట్. ఓకే, నెక్స్ట్ చూడండి, అదే బ్యాక్వర్డ్ ఎస్టిమేషన్ మనం ఏం చేస్తాము, ప్రజెంట్ శాంపుల్, ఓకే, ఇన్ విచ్ ద శాంపుల్స్ ఆఫ్ ద క్వాంటైజర్ అవుట్పుట్ ఆర్ యూజ్డ్ టు డెరైవ్ ద బ్యాక్వర్డ్ ఎస్టిమేషన్. సో ఇక్కడ కూడా ఏంటి, ప్రజెంట్ వాల్యూ ఈజ్ ప్రిడిక్టెడ్ ఫ్రమ్ ద క్వాంటైజర్ శాంపుల్స్ ఆఫ్ ద క్వాంటైజర్ అవుట్పుట్. సో మనకు ఫార్వర్డ్లో బ్యాక్వర్డ్లో ఏంటంటే, ఫార్వర్డ్లో వచ్చేసి ప్రజెంట్ వాల్యూను ప్రిడిక్టెడ్ ఫ్రమ్ ద అన్క్వాంటైజ్డ్ శాంపుల్ ఆఫ్ ఇన్పుట్. అదే మనకు బ్యాక్వర్డ్లో వచ్చేసరికి ప్రజెంట్ వాల్యూ ఈజ్ ప్రిడిక్టెడ్ ఫ్రమ్ ద క్వాంటైజ్డ్ శాంపుల్ ఆఫ్ ఇన్పుట్. ఓకే, మీకు తెలుసు క్వాంటైజేషన్ ఆఫ్ శాంపుల్ అంటే ఏంది, అన్క్వాంటైజేషన్ అంటే మీకు తెలుసు. క్వాంటైజేషన్ అంటే ఏం చెప్పాను, ద రౌండెడ్ ఆఫ్ శాంపుల్డ్ వాల్యూస్, దట్ ఈస్ నోన్ ఎస్ ద క్వాంటైజేషన్. సో మనం క్వాంటైజేషన్ చేయకపోతే ఎలా ఉంటుంది, జస్ట్ శాంపుల్ సిగ్నల్ మాత్రమే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, దిస్ ఇస్ ద అడాప్టివ్ క్వాంటైజర్ విత్ బ్యాక్వర్డ్ ఎస్టిమేషన్. ఇక్కడ చూడండి, దేర్ ఆర్ 2 స్కీమ్స్ ఫర్ పర్ఫార్మింగ్ అడాప్టివ్ ప్రిడిక్షన్. సార్ డయాగ్రామ్ చూడండి ఏమేమి ఉన్నాయో, ఎన్కోడర్, ఇన్పుట్ m of n, ఎన్కోడర్, డీకోడర్, లెవెల్ ఎస్టిమేటర్ at the transmitter side, level estimator at the receiver side, next output. This is the diagram for adaptive quantization with backward estimation. So adaptive quantization with forward estimation diagram ఇవ్వలేదు మా. ఓకే, ఇది ఎందుకంటే దిస్ ఈజ్ ద ప్రిఫర్డ్ వన్. ఇక్కడ చూడండి, adaptive prediction with forward estimation in which the unquantized samples are used to derive estimate the predictor coefficients. Okay, adaptive prediction with backward estimation in which the samples of the quantizer output and prediction error are used to derive the estimates of predictor coefficients anamata. Okay, what is adaptive prediction with backward coefficient లేదంటే in which the samples of the quantizer output and prediction error. So samples of the quantizer output to and prediction error, these are రెండు యూజ్ చేసి మనం ఏం చేస్తాము, these are used to derive the. సో ఆ రెండింటిని యూజ్ చేసి మనము ప్రిడిక్టర్ కోఎఫిషియంట్ మనము ఫైండ్ అవుట్ చేస్తామంట, అంటే ఎస్టిమేట్ చేస్తాము, ఊహిస్తాం. ఓకే, అదే అడాప్టివ్ ఫార్వర్డ్ టెక్నిక్లో మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ ఓన్లీ అన్క్వాంటైజ్డ్ శాంపుల్స్ బేస్ చేసుకొని మనము ప్రిడిక్టర్ కోఎఫిషియంట్ మనము ఎస్టిమేట్ చేస్తాం అనమాట. ఓకే, సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏపీఎఫ్ అంటే, ఏపీఎఫ్ అంటే విత్ అడాప్టివ్ ప్రిడిక్షన్ విత్ ఫార్వర్డ్ ఎస్టిమేషన్ అనమాట. సో దీస్ ఆర్ ద బ్రాకెట్లో ఉండేటువంటి దోస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏపీఎస్. వాట్ ఈస్ సైడ్ ఇన్ఫర్మేషన్, buffering and delay. These are the disadvantages of APF. These are eliminated by APB, means adaptive prediction with backward estimation. It is shown in figure. Here we use logic for adaptive prediction for updating the predictor coefficients. So మనకు మెయిన్గా ఏంటంటే అడాప్టివ్ ప్రిడిక్షన్ ఫార్వర్డ్ ఎస్టిమేషన్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏంటివి, సైడ్ ఇన్ఫర్మేషన్, బఫరింగ్ అండ్ డిలే. ఈ డ్రాబ్యాక్స్ అన్నింటినీ ఎలిమినేట్ ఏం చేస్తుంది, అడాప్టివ్ ప్రిడిక్షన్ విత్ బ్యాక్వర్డ్ ఎస్టిమేషన్ అనమాట. సో అందుకనే మనం ఏది ప్రిఫర్ చేస్తాం, ఎక్కువగా ఏపీబీని ప్రిఫర్ చేస్తాం అనమాట. ఫర్ వాట్, సో ఫర్ అప్డేటింగ్ ద ప్రిడిక్టర్ కోఎఫిషియంట్, ఫర్ అప్డేటింగ్ ద ప్రిడిక్టర్ కోఎఫిషియంట్స్ అనమాట. అప్డేటింగ్ మీన్స్ ప్రిడిక్టర్ కోఎఫిషియంట్ని అప్డేట్ చేయడం కోసం మనము ఏం యూజ్ చేస్తామంటే ఏపీబీని యూజ్ చేస్తాము. ఓకే, సో ఏపీబీ ఈజ్ ద ప్రిఫర్డ్ మెథడ్ ఫర్ ప్రిడిక్షన్ ఇన్ అడాప్టివ్ డెల్టా పల్స్ కోడ్ మాడ్యులేషన్. సో మనకు అడాప్టివ్ డెల్టా పల్స్ కోడ్ మాడ్యులేషన్ మనకు ఏఎఫ్బి ఉంటుంది, ఏపీబీ ఉంటుంది అనమాట. సో మనము ఏపీబీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. క్లియర్? నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ద
adaptive prediction with backward estimation. So this is the adaptive prediction with backward estimation anamata. This is the diagram. Next చూడండి, what are the advantages of adaptive differential pulse code modulation? So the bit rate required by PCM is reduced to half of its earlier value. So because of backward estimation, the problem of level estimation, delay and requirement of buffer are eliminated. Efficient for speech coding at low bit rates. So what are the advantages of adaptive differential pulse code modulation అంటే మనము PCM లో బిట్ రేట్ అడాప్టివ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్లో మనం పీసీఎంలో ఎంతైతే బిట్ రేట్ యూజ్ చేస్తామో అంతకన్నా సగం తగ్గిపోయింది అనమాట. సో అదొకటి. రెండోది వచ్చేసి ఎఫిషియంట్ ఫర్ స్పీచ్ కోడింగ్. సో స్పీచ్ కోడింగ్కు మనము ఎక్కువగా స్పీచ్ను కోడ్ చేయడానికి మనము ఎక్కువగా యూజ్ చేస్తాం. అడాప్టివ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ అట్ లో బిట్ రేట్స్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే బికాస్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఎస్టిమేషన్. సో మనం నేనేం చెప్పాను, ఏపీబీని యూజ్ చేస్తాం అంటే అడాప్టివ్ డిఫరెన్షియల్ బ్యాక్వర్డ్ ఎస్టిమేషన్ టెక్నిక్ మనం యూజ్ చేస్తాము. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ లెవెల్ ఎస్టిమేషన్, డిలే అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ బఫర్ ఆల్ ఆర్ ఎలిమినేటెడ్. మనకు త్రీ డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా ఏఎఫ్బిలో డ్రాబ్యాక్స్ ఏంటివి, ఈ లెవెల్ ఎస్టిమేషను, డిలే అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ బఫర్. ఈ 3 ఆర్ ఎలిమినేటెడ్ ఇన్ కేస్ ఆఫ్ ద adaptive differential pulse code modulation by using the APB, okay, backward estimation technique. Next applications చూడండి. What are the applications of okay ADPCM? Means secure transmission over radio channels. So మనకు రేడియో సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఉంటుందన్నమాట. వాట్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఓవర్ ద రేడియో ఛానల్. వాయిస్ కోడింగ్ అట్ 32 kilobytes per second వాయిస్ కోడింగ్ ఉంటుంది. సో ఎంత రేట్తో ఉంటుందంటే 32 kilobytes per second. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ ఇంట్లో లాస్ట్ టాపిక్ కంపారిజన్ ఆఫ్ డిజిటల్ పల్స్ మాడ్యులేషన్ టెక్నిక్స్. మీకు 5 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఏమేమి చెప్పాము స్టార్టింగ్ నుంచి ఏమేమి చెప్పుకున్నాం, పీసీఎం చెప్పుకున్నాము, డెల్టా మాడ్యులేషన్ చెప్పుకున్నాము, డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ చెప్పుకున్నాము, అండ్ అడాప్టివ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ చెప్పుకున్నాము. ఏడిఎం అనేది జస్ట్ ఒక 2 పాయింట్స్ కోసం మాత్రమే చెప్పుకున్నాం. ఏంటి ఏడిఎం అంటే అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్. అది లేదనమాట. ఓన్లీ ఈ 4 కంపారిజన్స్ మాత్రమే. అడాప్టివ్ డెల్టా మాడ్యులేషన్ అనేది మీకు సిలబస్లో లేదు. మీకు ఉండేది ఏంది చూడండి, పీసీఎం అంటే పల్స్ కోడ్ మాడ్యులేషను, డిఎం అంటే డెల్టా మాడ్యులేషను, డిపిసిఎం అంటే డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషను, ఇక్కడ ఏడిపిసిఎం అంటే అడాప్టివ్ డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఓకే చూడండి, ఇక్కడ పారామీటర్స్ ఇచ్చాడు. సో వాట్ ఆర్ ద కంపారిజన్స్ అన్నా, డిఫరెన్సెస్ అన్నా, డిస్టింగ్విష్ అన్నా కూడా అన్నీ కూడా డిఫరెన్సెస్ అని. ఓకే చూడండి, పీసీఎంలో ఏమవుతుంది, పర్ శాంపుల్కు మనము 2, 4, 8, 16 బిట్స్ అంటే మనకు ఒక శాంపుల్ను ట్రాన్స్మిట్ చేయడానికి మనం ఎన్ని బిట్స్ యూజ్ చేస్తాము, 2 లేదా 4 లేదా 8 లేదా 16 బిట్స్ యూజ్ చేస్తాం దేనిలో, పీసీఎంలో. అదే డెల్టా మాడ్యులేషన్లో చూడండి, ఒక శాంపుల్కి 1 బిట్ మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తాము. సో అదే విధంగా డిపిసిఎంలో చూడండి, బిట్స్ కెన్ బి యూజ్డ్ మోర్ దాన్ 1 బట్ లెస్ దాన్ పీసీఎం. సో 1 కన్నా ఎక్కువ యూజ్ చేస్తాం, అయితే పీసీఎం కన్నా తక్కువగా యూజ్ చేస్తాం దేనిలో, డిపిసిఎంలో. అదే ఏడిపిసిఎంలో చూడండి, ఇట్ ఆల్సో రిక్వైర్స్ బిట్స్ మోర్ దాన్ 1 బట్ లెస్ దాన్ పీసీఎం. సో ఇక్కడ కూడా ఒక బిట్ కన్నా ఎక్కువగా యూజ్ చేస్తాము. సో పీసీఎం కన్నా తక్కువగా యూజ్ చేస్తాము. నెక్స్ట్ సెకండ్ చూడండి, లెవెల్స్ స్టెప్ సైజ్. ద నెంబర్ ఆఫ్ లెవెల్స్ బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ శాంపుల్. పీసీఎంలో నెంబర్ ఆఫ్ లెవెల్స్ దేని మీద డిపెండ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ శాంపుల్ మీద డిపెండ్ ఉంటుంది. నెక్స్ట్ డిఎంలో డెల్టా మాడ్యులేషన్ అనేది స్టెప్ సైజ్ అని చెప్పాను, ఫిక్స్డ్. నెక్స్ట్ డిపిసిఎంలో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఆర్ యూజ్డ్. ఓకే ఇక్కడ కూడా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్
లెవెల్స్ను యూజ్ చేస్తాము. స్టెప్ సైజ్ ఈజ్ వేరీడ్. అది దీనిలో ఏడీపీసీఎంలో స్టెప్ సైజ్ అనేది వేరీడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వాంటైజేషన్ ఎర్రర్ అండ్ డిస్టార్షన్. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ పీసీఎం ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ లెవెల్స్. క్వాంటైజేషన్ ఎర్రర్ అంటే ఏం గుర్తు రావాలి మీకు? ఎం ఆఫ్ ఎన్టీఎస్ మైనస్ ఎంక్యూ ఆఫ్ ఓకే ఎం ఆఫ్ ఎన్టీఎస్ మైనస్ ఎం క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్, అది గుర్తు రావాలి మీకు. ఓకే, సో మళ్ళీ చెప్తాను చూడండి, క్వాంటైజేషన్ ఎర్రర్ అంటే ఏం గుర్తు రావాలి? ఎంక్యూ ఆఫ్ ఎన్టీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఆఫ్ ఎన్టీఎస్ మైనస్ ఎం క్యాప్ ఆఫ్ ఎన్టీఎస్. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ లెవెల్స్ ఇన్ కేస్ ఆఫ్ పీసీఎం. అదే డిఎంలో చూడండి, స్లోప్ ఓవర్లోడ్ అండ్ గ్రాన్యులర్ నాయిస్ ఆర్ ప్రజెంట్. క్వాంటైజేషన్ నాయిస్ ఎర్రర్ దేని మీద డిపెండ్ ఉంటుంది చూడండి, స్లోప్ ఓవర్లోడ్ డిస్టార్షన్ అండ్ గ్రాన్యులర్ నాయిస్. సో క్వాంటైజేషన్ ఎర్రర్స్ 2 టైప్స్ ఉంటాయి అనమాట డిఎంలో. అదే స్లోప్ ఓవర్లోడ్ డిస్టార్షన్ అండ్ గ్రాన్యులర్ నాయిస్. నెక్స్ట్ చూడండి, quantization noise is present in case of DPCM. So last one, it has less error compared to the DPCM. So ADPCM అనేది it has less error compared to DPCM అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్, ఒక 2 పాయింట్స్ ఉన్నాయి, వెయిట్ చేయండి. బ్యాండ్ విడ్త్ ఆఫ్ ట్రాన్స్మిటెడ్ ఛానల్. సో బ్యాండ్ విడ్త్ చూడండి, పీసీఎంలో హైయెస్ట్ బ్యాండ్ విడ్త్ రిక్వైర్డ్. సో పీసీఎంకి ఏం చెప్పినాము? ఎక్కువ బ్యాండ్ విడ్త్, ఎక్కువ సిగ్నలింగ్ రేటు అవసరం పీసీఎంకు. అదే డిఎంకు చూడండి, లోయెస్ట్ బ్యాండ్ విడ్త్ రిక్వైర్డ్. ఓకే, డిపిసిఎంకు చూడండి, బ్యాండ్ విడ్త్ రిక్వైర్డ్ లోయర్ దాన్ పీసీఎం. సో బ్యాండ్ విడ్త్ అవసరమే దీనికి, బట్ పీసీఎం కన్నా తక్కువగా యూజ్ చేసుకుంటుంది. సో ఏడీపీసీఎం చూడండి, లోయెస్ట్ బ్యాండ్ విడ్త్ రిక్వైర్డ్ కంపేర్డ్ టు పీసీఎం అండ్ డిపిసిఎం. సో ఇది కూడా ఏడీపీసీఎం అనేది it requires low bandwidth now. So when compared to PCM and DPCM. Next చూడండి, కాంప్లెక్సిటీ అంటే ఏంది? ఎప్పుడైనా మీకు కాంప్లెక్సిటీ అంటానే మీకు ఏం గుర్తు రావాలా? బ్రెయిన్లో సర్క్యూట్ డిజైనింగ్ అని గుర్తు రావాలా. సో సర్క్యూట్ డిజైనింగ్ అంటే సర్క్యూట్ను తయారు చేయడం అనమాట. పీసీఎంను డిజైన్ చేయాలంటే డిజైన్ కాంప్లెక్సిటీ ఇన్ కేస్ ఆఫ్ పీసీఎం ఈజ్ మోర్, దట్ ఈస్ కాంప్లెక్స్. డిఎం చూడండి, కాంప్లెక్సిటీ సింపుల్, అంటే సింపుల్గా ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో డిపిసిఎం ఈజ్ ఆల్సో సింపుల్, ఏడీపీసీఎం ఈజ్ ఆల్సో సింపుల్. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ చూడండి, పీసీఎం నో ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ అంటే ఏంది? బాగా గుర్తుపెట్టుకోండి, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ ఉన్నాయా? మామూలుగా ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అంటే ఏంది? మామూలుగా ఫీడ్బ్యాక్ కరెంటు, ఫీడ్బ్యాక్ వోల్టేజ్ అంటే అర్థం ఏంది? ఏ ఫ్రాక్షన్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ గివెన్ టు ద ఇన్పుట్. అంటే అవుట్పుట్లోని కొంచెం పవర్ కానీ, కొంచెం వోల్టేజ్ కానీ, కొంచెం కరెంట్ కానీ మళ్ళీ దేనికి ఇస్తాము? ఇన్పుట్కి ఇస్తాము. అదే ఫీడ్బ్యాక్ అంటామన్నమాట. మీకు కంట్రోల్ సిస్టమ్స్లో కూడా వచ్చి ఉంటుంది ఫీడ్బ్యాక్ అంటే. సో వాట్ ఈస్ ఫీడ్బ్యాక్? సో ఇన్ కేస్ ఆఫ్ పీసీఎం నో ఫీడ్బ్యాక్. ఇన్ కేస్ ఆఫ్ డిఎం ఫీడ్బ్యాక్ ఎగ్జిస్ట్ ఇన్ ట్రాన్స్మిటర్లో మాత్రమే ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో డిపిసిఎంలో ఫీడ్బ్యాక్ ఎగ్జిస్ట్. సో ఏడీపీసీఎంలో ఫీడ్బ్యాక్ ఆల్సో ఎగ్జిస్ట్. నెక్స్ట్ చూడండి, సిగ్నల్ టు నాయిస్ రేషియో. సో సిగ్నల్ టు నాయిస్ రేషియో చూడండి, పీసీఎంలో గుడ్. ఓకే, సిగ్నల్ టు నాయిస్ రేషియో బాగుందంటే అర్థమైంది, సిగ్నల్ మనం ఈ ఒరిజినల్గా రీకన్స్ట్రక్ట్ అయిందని. అంటే నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది మీకు క్లారిటీగా రిసీవ్ అయింది. దట్ ఈస్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో గుడ్ అనే దానికి అర్థం అనమాట. నెక్స్ట్ చూడండి, డిఎంలో పూర్, డిపిసిఎంలో ఫెయిర్. ఓకే, ఏడీపీసీఎంలో బెటర్ దాన్ డిపిసిఎం. ఓకే, సో మనకు సిగ్నల్ టు నాయిస్ రేషియో అనేది వెన్ కంపేర్ టు ఆల్, సో పీసీఎంలో ఈజ్ గుడ్ అనమాట. సో డిఎంలో వచ్చేసి వెరీ పూర్. సో వెయిట్ ఫర్ 1 minute, మా అటెండెన్స్ తీసుకుంటున్నా.